అసలు ఈరోజు మన వీడియో ఏంటంటే చెన్నైలో ఉన్న మహాబలిపురంకి అయితే వెళ్తున్నాం. అక్కడికి ఎలా వెళ్ళాలి పూర్తి డీటెయిల్స్ అయితే వినండి. మొదటగా అయితే మనం చెన్నైకి అయితే చేరుకోవాలి. చెన్నై నుంచి అయితే అక్కడికి ట్రాన్స్పోర్ట్ పాండిచ్చేరి రోడ్డు మీదకి వెళ్ళే బస్సులు కానీ లేదా కారులో అయినా వెళ్ళొచ్చు. బస్సెస్ వెళ్ళే బస్ నెంబర్స్ అన్నీ నేను ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను, మీరైతే చూసేయండి. నేనైతే కారు తీసుకొని వెళ్తున్నాను. నాకైతే 2000 రూపీస్ అయితే ఛార్జ్ అయ్యింది. మీరైతే ఇలాంటి తప్పు అయితే చేయకండి. బస్సును అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. ఈ మహాబలిపురం గ్రామంకి చేరుకోవడానికి సుమారు ఇక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం అక్కడికి చేరుకోగానే బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి నియర్ 3 టెంపుల్స్ అయితే బై వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. అలానే బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే విష్ణుమూర్తి టెంపుల్ అయితే ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ 6కే అయితే ఓపెన్ చేస్తారు. మేమైతే 6 o'clock అయితే దర్శనం కూడా చేసుకుని తప్పనిసరిగా దేవుళ్ళని దర్శించుకొని చాలా దగ్గర. మీరు ఒకవేళ లేదు మాకు కొంచెం కష్టంగా ఉంది అంటే ఇక్కడి నుంచి అయితే ఆటో స్పెషాలిటీ కూడా ఉంటుంది. మీరైతే ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఇక్కడ అలానే పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. 2 వీలర్స్కి కానీ 4 వీలర్స్కి కానీ బస్సెస్కి కానీ ప్రతి దానికైతే అవైలబుల్లో ఉంటుంది. మేమైతే ఇక్కడైతే పార్క్ చేసేసి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఆన్లైన్ టికెట్ తీసుకోవచ్చు, అలానే ఆఫ్లైన్ టికెట్ కూడా తీసుకోవచ్చు. మామూలుగా ఇండియన్ పీపుల్స్కి అయితే 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే కానీ ఫారినర్స్కి అయితే 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదే మహాబలిపురం షోర్ టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మనకైతే చెకింగ్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది. మనం టికెట్ తీసుకున్నామా లేదా అని చెప్పి మనమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళైతే స్కాన్ చేసి అయితే మనం లోపలికి అయితే పంపించారు. ఇది షోర్ టెంపుల్కి వెళ్ళే దారి. ఇది రైట్ సైడ్లో అయితే మనకి బీచ్ కూడా ఉంటుంది అనమాట. షోర్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే బీచ్ కూడా ఉంటుంది. అటు సైడ్ మొత్తం షాప్స్ కూడా ఉంటాయి మనకి. ఒకసారి అయితే చూడండి ఎంత నీట్నెస్గా ఉందో ఈ షోర్ టెంపుల్ అయితే. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే ఓపెన్ చేస్తారు ఈ షోర్ టెంపుల్ని. నైట్ అయితే 10కి అయితే క్లోజ్ చేసేస్తారు. అలానే ఇక్కడ ఫోటో షూట్స్ జరుగుతున్నాయి. ఎక్కువగా విజిటర్స్ వచ్చి మన ఫారినర్సే ఉన్నారు. ఈ షోర్ టెంపుల్ 2004లో అయితే సునామీల వల్ల అయితే బయటపడింది అనమాట. ఈ షోర్ ఇలాంటి టెంపుల్స్ ఇంకా 7 అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అవన్నీ కూడా సముద్రం లోపలైతే మునిగిపోయినాయని చెప్తున్నారు. ఈ షోర్ టెంపుల్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ చూడండి మొత్తం అయితే నందులు అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ డ్యాన్స్ చేయడానికి, అలానే లోపల 2 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఒకటి సూర్యుడు ఉదయించేటప్పుడు కిరణాలు పడితే మనకు కనిపిస్తుంది, ఇంకొకటి అష్టమిచ్చేటప్పుడు కూడా అది కూడా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా సునామీలు వస్తున్నా, వర్షాలు వస్తున్నా ఇక్కడ ఒక బావి అయితే ఉంటుంది అనమాట. ఇది ముందుగానే మనకు ఒక ఇంట్ అయితే ఇస్తుంది. అంటే ఇప్పుడు వర్షాకాలం ఎక్కువైనప్పుడు కానీ ఫ్లోట్స్ ఎక్కువ ఉంటాయి కదా, మనకి వెనకనే బీచ్ ఉంది. ఆ ఫ్లడ్స్ వచ్చేది కానీ అదైతే ముందుగానే ఇక్కడైతే ఇంట్ అయితే ఇస్తుంది. అది వచ్చి అదే అనమాట. చూడండి ఇక్కడ వాటర్స్ కూడా ఉన్నాయి, లెవెల్స్ పెరుగుతాయి అనమాట ఫ్లడ్స్ బట్టి. ఇది ముందుగానే మనకైతే ఒక అంచనా ఇస్తుంది. చూసేయండి ఒకసారి. ఈ షోర్ టెంపుల్లో చాలా ప్రత్యేకత. ఇది ఎప్పుడో 100ల సంవత్సరాలది. దీనికైతే మొత్తం ఉప్పు కూడా పట్టిందనమాట. చూడండి మొత్తం సింహాలకంతా కూడా, ఎందుకంటే ఇది బీచ్లో నుంచి బయటపడింది 2004వ సంవత్సరంలో. అయినా కూడా చెట్టు చెదరకుండా అయితే అలానే ఉంది. చూడండి ఈ టెంపుల్ అయితే. దీని లోపల ఉన్న స్వామిని చూడాలంటే ఇక్కడ ఒక మిరాకిల్ ఉంటుంది అనమాట. మన 2 చేతులు కళ్ళ దగ్గర పెట్టుకుంటేనే లోపల స్వామి అయితే కనిపిస్తాడు. ఒకసారి మీకైతే జూమ్ చేసి మరీ చూపిస్తున్నా చూడండి. ఇది మనకి సూర్యుడు అష్టమిచ్చేటప్పుడు అయితే బాగా కనిపిస్తుంది అంట. ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో దాని మీద సూర్యగ్రహణాలు పడతాయి కాబట్టి మనకు అదైతే కనిపిస్తుంది. ఒక్కసారి అయితే ఈ గుడి చూసండి. ఎప్పుడో 300 సంవత్సరాల కిందటి గుడి. ఎంత నీట్గా ఉందో మెయింటెనెన్స్. ఇప్పుడు కూడా ఏమీ చెట్టు చెదరకుండా అలానే ఉంది. కానీ అక్కడక్కడ ఉప్పు అయితే ఉంది, ఎందుకంటే ఇది సముద్రంలో నుంచి బయటపడింది కాబట్టి అలా ఉంది. ఆర్కిటెక్చర్ అయితే ఒకసారి చూడండి, అప్పట్లో ఎలా కట్టారో ఏమో కానీ. ఇదే మనం మొదటగా చూడాల్సింది. మేమైతే 10 o'clock అయితే వచ్చాము. లోపల ఉన్న స్వామి మనకి ఎలా కనిపిస్తున్నాడు చూడండి. ఇక్కడ సూర్యకిరణాలు దాని మీద పడితే మనకి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తాడు. అలానే శివుడు కూడా ఉంటాడు. ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంటుంది. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా, చూసేయండి.
ఇదైతే శివలింగం, వెనకానైతే కూడా శివుడు ఫోటో కూడా ఉంటుంది, కానీ ఫోన్కి అయితే అది క్యాప్చర్ అవ్వట్లేదు. ఒకసారి అయితే ఈ గుడిని అయితే చూసేయండి, ఎంత నీట్గా కట్టారో చూడండి. అప్పట్లో 300 సంవత్సరాల కిందే ఎలా ఉందో ఈ మహాబలంపురం షోర్ టెంపుల్. అలానే ఇక్కడ మొత్తం అయితే నందులు అయితే ఉన్నాయి, సుమారు 105 నందులో ఎన్నో ఉన్నాయి. ఒకసారి అయితే ఈ నందులను కూడా చూడండి. అలానే ఆల్మోస్ట్ ఈ షోర్ టెంపుల్ చూడడానికైతే మ్యాక్సిమం అయితే ఇక్కడ ఫారినర్స్ ఉన్నారు. సాటర్డే సండే కొంచెం రష్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి ఎంతమంది వచ్చారో. ఎర్లీ మార్నింగ్ అయితే చాలామంది అయితే వచ్చేసారు ఇక్కడికి. మ్యాక్సిమం అందరూ ఫారినర్సే ఉన్నారు. ఇక్కడ మీరు ఈ గుడి గురించి మొత్తం తెలుసుకోవాలి అంటే గైడ్స్ కూడా అయితే ఉంటారు ఇక్కడ. వాళ్ళకి కొంచెం మనం అయితే ఛార్జ్ చేయాలి, 600 to 1000 రూపీస్ ఛార్జ్ చేస్తే ఇక్కడ 4 టెంపుల్స్ మొత్తం వాళ్ళు తిప్పుతారు. అలానే మనకి గైడ్ అయితే చేస్తారనమాట. ఇది షోర్ టెంపుల్. ఒకసారి పైనుంచి సూర్యకిరణాలు చూడండి ఎంత బాగుందో. అలానే పూర్వకాలంలో వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఇదైతే వాటర్ బావి అనమాట. ఎందుకంటే దీని లోపల వాటర్ పెట్టుకొని స్టోర్ చేసుకునేటోళ్ళంట. చూడండి, దీంట్లోనే వాటర్ మొత్తం స్టోర్ చేసుకొని యూస్ చేసుకునేటోళ్ళు అప్పట్లో. అలానే దీనికి ఆపోజిట్లో ఉంది చూడండి ఇక్కడ, ఇదైతే డ్యాన్స్ అనమాట, డ్యాన్స్ స్టేజ్ అని చెప్పారు. ఇక్కడైతే అప్పట్లో డ్యాన్స్ వేసేటోళ్ళు అనమాట. అప్పటి కాలంలో కూచిపూడి అలాంటివన్నీ చేసేటోళ్ళు, అది మొత్తం ఇక్కడే చేసేటోళ్ళు అనమాట. అదైతే డ్యాన్సింగ్ స్టేజ్. అలానే మన షోర్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే బీచ్ అయితే ఉంటుంది. ఒక్కసారి లొకేషన్ అయితే చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. షోర్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే బీచ్ కూడా ఉంటుంది. మనమైతే బీచ్లోకి కూడా వెళ్ళడానికి అయితే అటు సైడ్ అయితే దారి ఉంటుంది, అటు సైడ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. కానీ మనకి ఇక్కడ టెంపుల్ నుంచే చూడడానికైతే ఇక్కడ బీచ్ అయితే లొకేషన్ అయితే ఒకసారి అయితే చూసేయండి. ఇగో ఈ ప్లేస్ వచ్చి కృష్ణ వాటర్ బాల్. ఇదైతే చూసేయండి ఒకసారి. ఇది ఒక కొండ, దీనికైతే 105 శిల్పాలు అయితే చెక్కారు. ఆ పైన నుంచి వాటర్ కూడా ఎలా వస్తాయంటే అక్కడ మధ్యలో అయితే ఒక నాగబంధన ఉంటుంది. అక్కడ పడిన వాటర్ మొత్తం కూడా ఆ నాగబంధనలో నుంచి అయితే కిందకి అయితే వెళ్ళి స్టోర్ అవుతాయి. ఇక్కడైతే చూడండి పెద్ద పెద్ద ఏనుగులను అయితే కూడా డిజైన్ చేశారు. ఇక్కడ 105 శిల్పాలను అయితే చెక్కారంట ఈ కొండకి. ఒకసారి అయితే చూసేయండి. ఆ మధ్యలో నాగబంధన ఉంది చూడండి, దాంట్లో నుంచి వాటర్ వచ్చి అయితే ఇక్కడైతే స్టోర్ అవుతాయంట. ఈ కొండల మీద పడే స్వచ్ఛమైన నీరు వచ్చి ఇక్కడ స్టోర్ అయితే దాని అయితే యూస్ చేసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి అయితే చూసేయండి అప్పట్లో ఎంత డెవలప్మెంట్ ఉంటే ఇలా చెక్కుంటారో. ప్రతి ఒక్కటి కొండల మీదే అయితే మొత్తం అయితే ఇలా డిజైన్ చేసేసారు. అలానే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే టికెట్ అయితే స్కాన్ చేసుకుంటారు. ఈ 4 ప్లేసెస్కి మనం టికెట్ తీసుకుంటే అయితే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలానే కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అయితే మనం టికెట్ క్యూఆర్ కోడ్ చూపిస్తే అయితే వాళ్ళైతే స్కాన్ అయితే చేసేసుకుంటారు. ఇది చూస్తున్నారు కదా కృష్ణ వాటర్ బాల్. అప్పట్లో 100 ఏనుగులు కూడా దీన్ని కదిలిస్తే కదలలేదని చెప్పుకుంటూ ఉంటారు. కానీ చూడ్డానికైతే ఇదైతే జస్ట్ కొంచెం తోసినా కూడా పడిపోతుంది అనే అంత ఫీల్లో ఉంటుంది. కానీ దీన్ని అప్పట్లో 100 ఏనుగులు దీన్ని కదిలిచ్చినా కూడా జస్ట్ 1 ఇంచు కూడా కదలలేదు. ఒకసారి అయితే ఈ బటర్ బాల్ని అయితే చూసేయండి. అసలు దగ్గరికి వెళ్తా అన్నంగా చాలా పెద్దదిగా ఉంటుంది. నేనైతే దూరం నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడైతే మీరు దగ్గర నుంచి అయితే చూసేయండి. చూడండి జస్ట్ కొంచెం ఆనుకొని ఉంటుంది. అప్పట్లో దీన్ని 100 ఏనుగులు దోశ కూడా కదల్లా. అది కృష్ణ వాటర్ బాల్ అని చెప్పి దీనికైతే పేరు అయితే పెట్టడం జరిగింది. మనమైతే మహిషమర్దిని అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసాం. ఇది ఎలా ఉంటుంది అసలు ఒక కొండని చెక్కి పైన గుడి కట్టారనమాట. మీరైతే ఒకసారి అయితే దీన్ని చూడండి, దీన్ని చూస్తే అలానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక కొండనే డిజైన్ చేసేసారు గుడి లెక్కన. అలా ఉంటది. ఒకసారి చూడండి, ఇదైతే ఒక 100 అడుగుల హైట్లో అయితే ఈ గుడిని అయితే కట్టడం జరిగింది. ఒకసారి అయితే చూడండి. అసలు కొండ మీద అయితే అలానే ఈ కొండ మీద ఎన్నో మేకులు కూడా ఉన్నాయి. అంటే దాని అర్థం మనకైతే తెలియదు. ఒకసారి అయితే ఈ టెంపుల్ని చూడండి, 100 అడుగుల హైట్లో అయితే దీన్ని అయితే నిర్మించారు. అప్పట్లో మొత్తం అయితే అప్పుడు ఇంత అవగాహన ఎలా వచ్చింది ఏమో తెలియదు. కానీ
100 అడుగుల పైన కూడా కొండని గుడిని చేసేసారు. కానీ ఇదైతే క్లోజ్లో ఉంది ప్రజెంట్ అయితే. ఒకసారి అయితే గుడిని అయితే చూసేయండి. అలానే లైట్ హౌస్ అయితే ఉంది ఇక్కడ. ఈ లైట్ హౌస్ కూడా ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. ఏదో వర్క్ అయితే జరుగుతుంది అక్కడ. ఒకసారి ఈ లొకేషన్ పాయింట్ అయితే చూడండి. ఇంత మంచి లొకేషన్ ఉందంటే లైట్ హౌస్ నుంచి ఇంక ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇదైతే ఆ టెంపుల్ కింద అయితే చూడండి, ఒక సుమారు ఈ గుడిని చూడండి ఎలా డెకరేట్ చేశారు. లోపల మొత్తం ఒక కొండనే లోపల మొత్తం కొట్టి మరీ విగ్రహాలను అయితే తయారు చేసేసారు. చూడండి అప్పట్లోనే ఎంత టెక్నాలజీ ఉన్నిందో. అసలు కొండనే అలా చేసేసారు చూడండి. కనీసం ఎక్కడ ఎటువంటి జాయింట్స్ కూడా లేవు. పులి, సింహాలు. ఇప్పుడు షోర్ టెంపుల్లో ఉంది కదా చూడండి పిక్చర్, సేమ్ పిక్చర్ ఇక్కడ కూడా అయితే డెకరేట్ చేశారు. ఇక్కడైతే చూసేయండి. పురాతనమైన గుళ్ళు ఇవన్నీ, ఇలాంటివన్నీ కంపల్సరీగా మీరైతే విజిట్ చేయాలి. ఇదైతే చూసేయండి పంచపర్వతాసు. ఇదే అనమాట లాస్ట్. ఇది పాండవులు 5 ప్లేసెస్ అయితే ఉంటాయి ఇక్కడ. ఒకసారి అయితే చూడండి. ఇదైతే సింహం చూడండి ఎంత బాగా చెక్కారు. అప్పట్లో కరెంట్ లేదు, ఏమీ లేదు, ఎలా చెక్కారా బాబు అనిపిస్తుంది నాకు. ఇవి చూస్తుంటే అసలు కళ్ళు తిరుగుతున్నాయి, అంత బాగున్నాయి చూడడానికి. అయితే మీరు కూడా ఒకసారి అయితే వచ్చి అయితే చూసేయండి. ఈ మహాబలిపురం అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇదైతే విజిట్ చేయాల్సిన ప్లేసు, అంత బాగుంది. ఇంత పెద్ద కొండని ఎలా చీల్చి దీన్ని ఇలా మార్చారో నాకైతే అసలు తెలియడం లేదు. ఒకసారి ఈ ఏనుగును కూడా చూడండి ఎంత బాగా చేశారా బాబు, అంత బాగుంది. ఒకసారి అయితే మీరైతే కంపల్సరీగా విజిట్ చేయండి. ఒకసారి ఈ టెంపుల్స్ని చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే ఈ మహాబలిపురం. నాకైతే ఇక్కడికి రాగానే అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంత మంచిగా చూడండి కొండల్ని అసలు ఇంత గుళ్ళలాగా చేసేసారు. తమిళనాడులోనే ఒక బ్రాండ్ అనమాట ఒక గుళ్ళకి. అలానే ఈ కొండలను కూడా ఇలా గుళ్ళు చేసేది అయితే నేను ఈ మహాబలిపురంలోనే చూసేసాను. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగింది కాబట్టి ఒకసారి అయితే వచ్చి అయితే చూడండి మీరు కూడా. అలానే మనకి ఈ మహాబలిపురంలో ఫేమస్ ఏంటంటే మనకైతే ఇక్కడ శిల్పాలను అయితే చెక్కుతారు. ఒకసారి అయితే చూడండి ఎంత బాగున్నాయంటే మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా ఒకసారి ఈ మహాబలిపురంకి వచ్చి అయితే చూసి అయితే తీసుకోండి. ఇక్కడైతే ఫొటోస్ కూడా నాట్ అలౌడ్, బట్ మనమైతే తీసేసాం. ఒకసారి చూడండి ఏనుగులు కానీ, అలానే వినాయక స్వామి, బుద్ధుడు చూడండి చాలా బాగా అయితే వీళ్ళైతే చెక్కి పెట్టున్నారు ఇక్కడ. నేను మీకోసం అయితే చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. అలానే మనం ఫైనల్గా అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. బీచ్కి అయితే వెళ్ళడం అయితే మర్చిపోవద్దండి, ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ చాలా బాగుంటుంది బీచ్ కూడా. ఒకసారి అయితే ఈ బీచ్ని కూడా చూసుకొని కవర్ చేసుకొని అయితే వెళ్ళండి.